హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మై ఫేవరెట్ ప్రాన్స్ బిర్యానీ. సో ప్రాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అండ్ దట్ టు ప్రాన్స్ బిర్యానీ అంటే ఐ లవ్ ఇట్. సో చాలా ఈజీ ప్రాసెస్. మీకు సడన్గా ఇలాగా ప్రాన్స్ తినాలి ఆర్ లైక్ బిర్యానీ తినాలి, మంచిగా బిర్యానీ తినాలి అని అంటే చాలా క్విక్గా చేసుకునే రెసిపీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ నేను ఇక్కడ 300 grams ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాను. మంచిగా నీట్గా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాము. సో ఫస్ట్ పసుపు వేసుకోవాలి. 1/2 tablespoon ఆఫ్ పసుపు అండ్ 2 tablespoon ఆఫ్ కారం ఎక్కువ వేసుకోండి మీ స్పైస్కి. అండ్ 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 tablespoon ఆఫ్ గరం మసాలా. అండ్ సో ఇక్కడ నేను యాలకులు, అనాస పువ్వు, లవంగాలు అండ్ చెక్క కూడా వేసుకుంటున్నాను. సో ఇది మనం మ్యారినేషన్ చేస్తున్నాం కాబట్టి మ్యారినేషన్లో కూడా వేసుకోవాలి. సో 2 యాలకులు, 2 అనాస పువ్వు అండ్ 2 చిన్నగా ఉన్న చెక్క అండ్ 4 లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. పెరుగు ఎక్కువ వేయొద్దు, 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 4 బిర్యానీ ఆకులు వేయండి. సో ఇదంతా వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఆ మసాలా అంతా ప్రాన్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. సో ఇలా మొత్తము మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం గీ వేసుకోండి, బాగుంటుంది. సో గీ వేసుకున్న తర్వాత 2 teaspoons గీ సరిపోతుంది. అండ్ తర్వాత ఒక 1 teaspoon ఆర్ 1 tablespoon లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. సో ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసుకోండి. తర్వాత ఇక్కడ పాన్ పెట్టుకొని ఒక 2 tablespoons ఆఫ్ గీ అండ్ దెన్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకోండి. సో 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం బిర్యానీ ఆకు అండ్ 2 యాలకులు, 2 అనాస పువ్వు అండ్ కొంచెం చెక్క వేసుకున్నాం. సో ఆల్రెడీ అందులో ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకొని వేయండి. వేసేసుకున్న తర్వాత ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోండి. సో మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం 2 మీడియం సైజు ఉన్న ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ 4 మిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఇక్కడ 1 tablespoon వేస్తే సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా కలుపుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీకు కొంచెం కింద అంటుకుంటుంది. సో సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ టమాటోస్ మెయిన్ ఇంగ్రీడియంట్. సో 3 టమాటోస్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. చాలామంది ప్యూరీ వేస్తారు కానీ టమాటోస్ ఇలా కట్ చేసుకుంటేనే మీకు మంచి టేస్ట్ వస్తుంది. సో టమాటోస్ ఎక్కువే వేసుకోండి. సో ప్రాన్స్ బిర్యానీకి టమాటోని మెయిన్ ఇంగ్రీడియంట్. సో మంచిగా టమాటోస్ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. టమాటోస్ అంతా మంచిగా ఉడికిన తర్వాత చూడండి, ఇలా ఉడికిన తర్వాత మెత్తగా అయిపోవాలి. మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి.
ఇలా మ్యారినేట్ చేసిన ప్రాన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ప్రాన్స్ అంతా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత చూడండి ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి, వాటర్ అంతా పైకి వస్తుంది, మీకు తెలుస్తుంది ప్రాన్స్ ఉడుకుతున్నట్టు. ఉడికిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. రైస్ ఆల్రెడీ ముందే వాష్ చేసుకొని నీట్గా వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఆ రైస్ అనేది ఫస్ట్ వేసేయాలి. సో రైస్ వేసిన తర్వాత మనం కొంచెం సేపు ఆ వాటర్ వేయకముందే ఫ్రై చేసుకోవాలి రైస్. సో దట్ ఏమవుతుందంటే మీకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది అనమాట. చాలామంది రైస్ వేసిన వెంటనే వాటర్ వేసేస్తారు. అలా వేయకుండా మీరు ఇలా ట్రై చేస్తే కొంచెం మీకు రైస్ అనేది చాలా పొడి పొడిగా ఉంటుంది. సో ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాం. సో ఎక్కువ వేసుకోవసరం లేదు. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఏదైతే మనం రైస్ క్వాంటిటీతో వేస్తామో అదే ఫాలో అయితే సరిపోతుంది. సో వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో మూత తీసి చూస్తే ఇప్పుడు మీకు బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చిన తర్వాత మీరు సిమ్లో ఆర్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటున్నప్పుడు మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకుంటూ ఉండండి, కలుపుకుంటూ ఉండండి. అలా అయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో చూసారా, యమ్మీ యమ్మీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయడమే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ ఉంటే అదిరిపోతుంది. బట్ ఇలా అయినా కూడా తినొచ్చు, బికాజ్ కొంచెం స్పైస్ యాడ్ చేసాం, టొమాటోస్ యాడ్ చేసాం కాబట్టి ఇలా కూడా తినొచ్చు. బట్ చికెన్ కర్రీ మటన్ కర్రీతో అయితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ నెక్స్ట్ ఏదైనా రెసిపీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి ఏం చేయాలో. సో దాట్స్ ఇట్ ఫర్ ద 2 days వీడియో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.